Hello everybody, welcome to Narayana TET and DSC Coaching Center, Tirupati. మీకు మనకు ఈరోజు ఏపీ టెట్ సిలబస్లో భాగంగా వాయిస్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ టాపిక్ నుంచి 3 నుంచి 4 మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్ విన్నట్లయితే మీరు ఖచ్చితంగా 3 నుంచి 4 మార్కులు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు వాయిస్ అంటే ఏంటి? మనం లోవర్ క్లాసుల్లో తెలుగులో దీని గురించి మాట్లాడుకుంటాం. తెలుగులో ఏమంటారంటే కర్తరి వాక్యము, కర్మని వాక్యం అని అంటాం. దాన్నే ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని అంటాం. సో ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి మాట్లాడుకునే దానికి ముందు మనం అసలు వాయిస్ అంటే ఏంటి అనే దాని మీద ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. వాయిస్ గురించి మాట్లాడుకునే ముందుగా మనం 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి తెలుసుకుంటే మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ డీల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకు వాయిస్ అనే దానికి గురించి మాట్లాడే దానికి ముందు 2 వర్బ్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ వర్బ్స్ ఏంటంటే ట్రాన్సిటివ్ and intransitive verbs. So verb, transitive verb, intransitive verb. Transitive verb అంటే ఏంటి, intransitive verb అంటే ఏంటి, మరి అవి ఈ వాయిస్ అనే టాపిక్ లో ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్రాన్సిటివ్ verb అంటే a verb which is followed by an object. అంటే మనకు స్టేట్మెంట్లో లేదా సెంటెన్స్లో సబ్జెక్టు వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వచ్చినట్లయితే, ఆబ్జెక్ట్ అనేది వర్బ్ తర్వాత వచ్చినట్లయితే అటువంటి వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. ఏమని అంటాం? ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. సబ్జెక్ట్ మనకు తెలుసు, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. మరి ఈ సబ్జెక్టు, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తే అటువంటప్పుడు ఈ వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఓకే, సో అప్పుడు మాత్రమే మనం ఈ వాయిస్ అనేది చేంజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇట్స్ క్వైట్ ఆపోజిట్ టు ట్రాన్సిటివ్ వర్బ్. చూడండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్ లో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదన్నమాట. వితౌట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ కెన్ కన్వే ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీనింగ్. సో అటువంటప్పుడు ఈ వర్బ్ ఏమంటారంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. చిన్న ఎగ్జాంపుల్ చూసుకొని తర్వాత మనం డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్ అయిపోతాం. See, Rajesh played cricket. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఏంటి ఇక్కడ
Rajesh subject, played verb, and cricket is an object. So in this statement, after played, the verb played, there is a direct object in the sentence. So ఇటువంటి సందర్భంలో ఈ వర్బ్ ని, ప్లేడ్ అనేటువంటి ఈ వర్బ్ ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. ఓకే, సో నెక్స్ట్, ద బేబీ క్రైడ్. The baby cried. So here this cried is called intransitive verb because there is no object after cried. So ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ మనం డైరెక్ట్ గా వాయిస్ అనే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో వాయిస్, వాట్ ఈజ్ వాయిస్? ఫస్ట్ క్వశ్చన్, వాయిస్ అంటే ఏంటి అసలు? మనం తెలుగులో కర్తరి వాక్యము, కర్మణి వాక్యము అనేది చదువుకొని ఉంటాం. కర్తరి వాక్యం, కర్మణి వాక్యం. మనకు తెలుసు తెలుగులో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. ఇది తెలుగులో ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. అదే సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుందనంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇది మేజర్ డిఫరెన్స్ తెలుగుకి లేదా ఇంగ్లీష్కి లేదా మిగతా రీజనల్ లాంగ్వేజ్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. కానీ మిగతా రీజనల్ లాంగ్వేజ్లో సబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ వర్బ్ వస్తుంది. ఓకే, వెల్, మరి కర్తరి వాక్యం అని అంటే ఏంటి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ రాసేటువంటి సెంటెన్స్ ని కర్తరి వాక్యం అని అంటాం తెలుగులో. అదేవిధంగా కర్మణి వాక్యం ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ రాసేటువంటి సెంటెన్స్ ని కర్మణి వాక్యం అని అంటాం తెలుగులో. మరి వాయిస్ అంటే డెఫినేషన్ ఏంటంటే వాయిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ which tells us whether the subject is doing the action or receiving the result of the action. అంటే ఒక సెంటెన్స్ లో సబ్జెక్టు యాక్షన్ ని పర్ఫామ్ చేస్తున్నాడా లేదా ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ ని రిసీవ్ చేసుకుంటున్నాడా అని చెప్పేదే వాయిస్. ఓకే, వెల్, సో బేస్డ్ ఆన్ యూసేజ్, voice are two types. One is active voice, active, and passive voice. Second one is passive voice. సో మనకు టైటిలే దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. యాక్టివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అనమాట. అంటే సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ ది యాక్షన్. బట్ ఇన్ ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ రిసీవ్స్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద యాక్షన్. ఓకే, దిస్ ఈస్ యాక్టివ్ వాయిస్ అండ్ passive voice. Well, now let us look at into active and passive voice individually. Well, so voice, active voice. So structure of active voice: subject, plus verb plus object. This is the basic structure of active voice. Now let us look at a simple example, then we will continue with the tense voice, active voice to passive voice. Manaku chala simple example, Rama killed Ravana.
ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. రామ కిల్డ్ రావణ. Yes. So in this statement, we have to find which is subject, which is verb, and which is object. So first question, which is subject? Who killed Rama? Rama is the subject of the statement. This statement. Okay? Whom did he kill? ఎవర్ని చంపాడు? రావణ. అంటే దాని అర్థం ఏంటి? ఈ యాక్షన్ యొక్క రిజల్ట్ రావణ అనే అతను రిసీవ్ చేసుకున్నాడు. సో ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద యాక్షన్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద స్టేట్మెంట్? కిల్డ్. ఈ కిల్డ్ అనేటువంటి యాక్షన్ ని రామ పర్ఫామ్ చేశాడు. ఆ కిల్డ్ యొక్క రిజల్ట్ రావణ రిసీవ్ చేసుకున్నాడు. సో Rama is subject, Ravana is object, and the action which is performed by Rama is called verb. Okay? Now, I will tell you how to change this one into passive voice. Then we will continue with our tense voice, okay, sentences. ఓకే, అంటే డీటెయిల్గా చెప్పమన్నారు కదా. ఓకే ఓకే. సో రామ కిల్డ్ రావణ. నేను డైరెక్ట్గా ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేస్తాను. నెక్స్ట్ రూల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రావణ was killed by Rama. మనం ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ మన రూల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ మూడింటిని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఐడెంటిఫై చేశాక ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ తో మొదలు పెట్టాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు. ఈ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు. సో అదే ఇక్కడ చేస్తాం. రావణ విచ్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్టివ్ వాయిస్. Now subject of the passive voice. Next one, something. Okay, so next one, Rama. So Rama is subject of the active voice, and in passive voice it becomes object of the passive voice. So this is the first step. We interchange subject and object in passive voice. Next one, we have to look at the tense of the sentence. మనకు సెంటెన్స్ యొక్క టెన్స్ ఎలా తెలుస్తుంది? ఈ verb ని బేస్ చేసుకొని మనం టెన్స్ ఫైనలైజ్ చేయాలి. కిల్డ్ ఇది verb 2 కదా, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద verb అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ రావణ, దీనికి మనం వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసిన తర్వాత యాక్టివ్ వాయిస్ లో ఏ వర్బ్ ఇచ్చినా సరే మనం ప్యాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అనేది రాయాలి. థర్డ్ ఫార్మ్ verb 3 రాయాలి. Okay, what is the third form of verb killed? Killed itself. Okay, killed. Verb 1 kill, verb 2 killed, verb 3 also killed. Okay,
killed. And now we have to use the preposition by. ఎందుకు బై మాత్రమే యూజ్ చేయాలి? వన్ మోర్ క్వశ్చన్. బై ఎందుకు యూజ్ చేయాలని అంటే, ఏదైనా ఒక వర్క్ లేదంటే ఒక యాక్షన్ ఒక వ్యక్తి ద్వారా జరిగితే అప్పుడు బై అనేది యూజ్ చేయాలి. ఏజెంట్ అంటాం అన్నమాట. ఈ రామ అనే ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో ఏజెంట్ అంటాం. ఏజెంట్ ద్వారా ఒక వర్క్ జరిగినప్పుడు దాన్ని బై అనే ప్రిపోజిషన్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఫైనలీ రామ వాజ్ కిల్డ్ బై రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ప్లేసెస్ చేంజ్ అయినప్పటికీ రామ రావణ, రామ పర్ఫార్మర్ వర్క్ చేసినటువంటి వ్యక్తి అండ్ రావణ ఈజ్ ద పర్సన్ హూ రిసీవ్డ్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్. ఏంటి? కిల్డ్ అనే దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే, వెల్, సో ఇప్పుడు మనం ఒక్కొక్క టెన్స్లో వాయిస్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మాట్లాడుకుంటాం. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో స్టార్ట్ చేద్దాం. సపోజ్ కళ్యాణి రీడ్స్ నావెల్. The novels. Okay, Kalyani reads the novels. సో మనకిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. దీన్ని మార్చాలంటే ఎలా? ఫస్ట్ ఐడెంటిఫై ద సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, సింప్లీ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ఆఫ్ ది ప్యాసివ్ వాయిస్ అండ్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్యాసివ్ వాయిస్. అంటే మనం ద నావెల్స్ అనే దాంతో ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ చేయాలి. ద నావెల్స్. మనకి ఇటు కళ్యాణి అనేది లాస్ట్ వస్తుంది కాబట్టి మనం కళ్యాణి అనేది కొంచెం ముందుగా రాసుకున్నా పర్వాలేదు. వెల్, నెక్స్ట్ టెన్స్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ద నావెల్స్ అనేవి ప్లూరల్ కాబట్టి దీనికి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం యూజ్ చేయాలి. ద నావెల్స్ ఆర్. నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏ వర్బ్ ఇచ్చినప్పటికీ కూడా ఇందులో ప్యాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది రాయాలి. సో ఇది రీడ్, రీడ్, read, read. Third form of the verb read, same spelling but different pronunciation. Read. Okay, next మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఫైనల్ గా కళ్యాణి. ఓకే, సో దిస్ ఈస్ ప్యాసివ్ వాయిస్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఇదే సెంటెన్స్ ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ట్రై చేద్దాం, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం డిఫికల్ట్ లెవెల్లోకి వెళ్దాం. వెల్, సో ప్రెజెంట్ కంటిన్యూస్. Kalyani is reading the novels. Kalyani is reading the novels. So as usually Kalyani is subject, is reading verb, the novels object. So it is very easy
టు కన్వర్ట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో మనం ద నావెల్స్ అనే దాంతో స్టార్ట్ చేస్తాం. ద నావెల్స్. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది కాబట్టి నావెల్స్ అనేవి ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. ద నావెల్స్ ఆర్. ఇక్కడ స్టేట్మెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. మనం రీడింగ్ అనే దాన్ని రెడ్ అనే దానిగా కన్వర్ట్ చేస్తాం. మరి దానికి ముందు బీయింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఎందుకు? ఇది కంటిన్యూస్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ద నావెల్స్ ఆర్ బీయింగ్ రెడ్ బై కళ్యాణి. సో దిస్ ఇస్ అబౌట్ present continuous tense. Next, present perfect tense. Kalyani has read the novel. ఇప్పుడు మనం నావెల్ అనే దాన్ని నావెల్స్ ప్లూరల్ తీసుకుంటాం. సో సింపుల్, కళ్యాణి సబ్జెక్ట్, హ్యాస్ రెడ్ వర్బ్, ద నావెల్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ద నావెల్స్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ నావెల్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. హ్యావ్. మరి హ్యావ్ తర్వాత డైరెక్ట్ గా రెడ్ అనేది పెడితే ఇది మళ్ళీ యాక్టివ్ వాయిస్ అయిపోతుంది. అందువల్ల హ్యావ్ తర్వాత బీన్ అనేటువంటి వర్బ్ ని యూజ్ చేయాలి, హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. హ్యావ్ బీన్ రెడ్ బై కళ్యాణ్. Okay, this is about present perfect tense. And let me use another example in present perfect continuous. So the student has been playing cricket